కంటే ముందు మొట్టమొదటిగా నాకు తెలిసిన విషయం, ఒక వ్యవస్థ కాదు, ఆయన సర్వం నేర్చుకున్నంత ఈ యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి, యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అనే పట్టుదలతో చేశారు. అది 1974 సంవత్సరం. నేను 1974 సంవత్సరం నేను ఓ చేతి కథ అనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను. కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని, ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళి ఆయనకి ఆ ఓ చేతి కథ సినిమా చూపించి ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికండి, మీ కాల్ షీట్ కావాలి అన్నాను. నువ్వు నాతోనా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? అసలు నువ్వు ఇట్లా వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు. లేదండి నేను వెళ్ళను, నేను మీతో సినిమా తీస్తే కానీ వెళ్ళను అని అలాగే భీష్మించి కూర్చున్నా. 6 రోజుల తర్వాత ఆయన పిలిచి, సరే మరి కథ అది రెడీ చేయి, బాపయ్య గారు ఎవరో అనుకుంటున్నావు కదా అని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది. ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు. నేనేం బ్యానర్ అనుకోలేదండి, ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్నా. వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెడలో వైజయంతి ఆ మాలను చూసి, కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు, అది పెట్టుకునేటప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది. నిన్న మేము తీసిన కల్కి సినిమా కూడా అలాగే విజయం సాధించింది. అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం. అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒక్కసారి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అశ్విని దత్ గారికి మెమెంటో మరియు సెలవుతోటి సత్కరిస్తారు చిర్రావుల సాంబశివరావు గారు మరియు పాసం సాంబయ్య గారు. ఫ్లైట్ ఉంది కాబట్టి సమయాభావం వల్ల సత్కరించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అభిమాన సంఘం తరఫు నుంచి. సాంబశివరావు గారు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు.
రాబర్ట్ ఇంగ్లింగ్ అనే అమెరికన్ లాయర్ అబ్రహాం లింకన్ గారి గురించి ఒక మాట అన్నారు. ఒక వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టం. అదే ఒక అధికారం ఇచ్చి ఒక పవర్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అసలు